హలో ఫ్రెండ్స్, నేను ఏకే రెడ్డి అడ్వకేట్. మీరు కొన్న ప్రాపర్టీ పైన డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఏమవుతుంది? మీరు ఏదైనా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేశారు, అది మీ పేరు పైన పూర్తిగా రిజిస్టర్డ్ కాబడి ఉంది. కొంతకాలం తర్వాత ఆ ప్రాపర్టీని వేరే వారు కూడా కొనుగోలు చేసి ఉన్నారు, అది వారి పేరు పైన కూడా రిజిస్టర్ కాబడి ఉన్నది. ఆ విషయం మీకు తెలిసింది. ఈ ఇష్యూ పైన కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉన్నది. అటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? సాధారణంగా ఫస్ట్ ఇన్ అండ్ ఫస్ట్ అవుట్, ఎవరైతే మొదట రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో ఆ ప్రాపర్టీ వారికి లీగల్గా హక్కు అనేది లభిస్తుంది. అలానే సెకండ్ కొన్న వారికి దానిపైన ఎటువంటి హక్కు ఉండదు. వారు ఆ ప్రాపర్టీని వారికి అమ్మిన సేలర్ పైన చీటింగ్ కేసు వేయవచ్చు. వారు కావాలంటే మనీని రికవరీ సూట్ కూడా వేయవచ్చు. అలానే ఒకవేళ ఈ ప్రాపర్టీని ఎవరైతే కొన్నారో వారు కరెక్ట్గా డాక్యుమెంట్ని పరిశీలించవలసి వస్తుంది. వాళ్ళు ఈసీని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఏదైనా ప్రాపర్టీని కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈసీని పరిశీలించండి. అలానే ఆ ప్రాపర్టీకి సంబంధించిన మదర్ డాక్యుమెంట్ని పరిశీలించండి. అది ఉమ్మడి ఆస్త లేదా స్వయ కష్టార్జితం ఆస్త అన్న విషయాన్ని మీరు పరిశీలించండి. అలానే మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు లీగల్ అడ్వైస్ అనేది తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మీకు భవిష్యత్తులో కోర్టులో కేసుల్లో చిక్కుకోకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి.